నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు వాణిశ్రీ గారు, సీనియర్ అడ్వకేట్. అయితే చాలామందికి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి, చట్టాల మీద అవగాహన ఉండదు కాబట్టి, అంటే చిన్న చిన్న విషయాల మీద కూడా చాలా సందేహాలు, చాలా చట్టాలు ఉంటూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ఈనాటి మన కార్యక్రమంలో మాట్లాడుకుందాం. వివిధ రకాల అంశాల గురించి మేడంతో మాట్లాడదాం, ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మ్యామ్, నా మొదటి ప్రశ్నే భార్యాభర్తల గురించి మాట్లాడుకుందాము. భార్యాభర్తలు విడిపోవాలని చాలా సందర్భాల్లో డివోర్సులు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతున్నాయి. కానీ ఒక పార్ట్నర్కి డివోర్స్ కావాలి, ఇంకొకరికి వద్దు అని అనుకుంటే కనుక, ఈ కావాలి అని అనుకున్న వాళ్ళు గురించి పక్కన పెడదాం, వద్దు అనుకున్న వాళ్ళు అసలు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, అంటే ఏ విధంగా కన్సిడర్ చేస్తుంది కోర్టులో, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? అమ్మ, వద్దు అనుకునే వాళ్ళు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని పిటిషన్ వేసుకోవాలమ్మా. అంటే నేను మీతో కాపురం చేస్తాను, నేను డైవర్స్ మీకు ఇవ్వను, మీరంటే నాకు చాలా ఇష్టము, దాన్ని సెక్షన్ 9 కింద రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని కోర్టులో పిటిషన్ వేసుకుంటే తప్పకుండా కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే కోర్టు ఎగ్జామినేషన్ చేసి ఇద్దరిని, ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ అభిమానాలు ఉన్నాయి, ఆ అమ్మాయి నీతో ఉండాలనుకుంటుందని చెప్పి ఎవిడెన్స్ని తీసుకొని కోర్టు కన్సిడర్ చేస్తుందమ్మా. అప్పుడు ఇద్దరు కలిసి ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఒకరికి వద్దు అని అనుకుంటారు కదా, మరి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం ఉంటుందా? కేసు వేయగానే ఫస్ట్ నోటీస్ అందిన తర్వాత ఇద్దరిని కౌన్సిలింగ్కి పంపిస్తారమ్మా. ఓకే. వైఫ్ అండ్ హస్బెండ్ని కౌన్సిలర్స్ ఉంటారు, ఫ్యామిలీ కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఒక 3 times కౌన్సిలింగ్ అవుతుందమ్మా. అది అయిన తర్వాతనే కోర్టుకు రావడం, అప్పుడు కౌంటర్ వేసుకోవడము, ఎవిడెన్స్ స్టార్ట్ అవుతుంది. కానీ అప్పటి వరకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కౌన్సిలింగ్లోనే వాళ్ళు ప్యాచప్ అయిపోతారు, ఇద్దరు కలిసి ఉండడము, మళ్ళీ కలిసి వెళ్ళడము, ఆ పిటిషన్ డిస్మిస్ చేసుకోవడం జరుగుతుంటుంది. కౌన్సిలింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అమ్మా ఇందులో. ఓకే, ఒక కాల్ తీసుకుందామా. హలో హలో, లైన్లో ఉన్నానమ్మా. అమ్మా నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయనగరం కంట్రోన్మెంట్ సుష్మాబాయి అమ్మ, చుంబూరు సుష్మాబాయి నా పేరు. మా ఆయన పేరు చుంబూరు రాఘవరావు. అక్కడ న్యాల డాకెట్లు చేసేవారు చనిపోయారమ్మా. చనిపోయిన తర్వాత కోర్టుకు గెలిచాను. గెలిచిన తర్వాత మనవతి కట్టేవారు కాదు. తర్వాత 1,80,000 ఇల్లు రాసిచ్చారమ్మా. రాసిస్తే వచ్చిన డబ్బుతోటి ఉండడంతో నా కూతురు పెళ్లి చేశానమ్మా. అమ్మాయికి ఉద్యోగం ఇస్తా అన్నారు, నాకు పింఛన్ ఇస్తానంటే ఈ అమ్మాయి ఉద్యోగం చేయనన్నదమ్మా. నాకు పింఛనీ లేదు, ఉద్యోగం లేదు. ఆ బాబా పెళ్లి చేస్తానమ్మా. పెళ్లి చేస్తే ఆల్రెడీ వచ్చి డాక్యుమెంట్లు దాచితమ్మా, లోపాకారు ఇల్లు రాయించుకొని మళ్ళీ డూప్లికేట్ డాక్యుమెంటమ్మా. అది ఎలాగంటే నేను కానీ సంతం పెడితే వాళ్ళకి ఇల్లు వెళ్ళిపోయినట్టుగానమ్మా. అది ఎలాగవుతుంది, నాకు భయం వేస్తుందమ్మా. నాకు ఎవరు చదువు లేదు, నేను ఒకదాన్నే ఉన్నానమ్మా. అమ్మా అమ్మా మీరు ఇప్పుడు వీలునామా రాశారంటున్నారు కదా, అది ఎవరు రాశారమ్మా వీలునామా? దొంగతనాలేనమ్మా, అన్ని దొంగతనంగా ఎలా రాయించుకున్నారు ఏంటో. ఎవరు రాసినట్టుంది వీలునామా? ఆ దొంగతనంగానే ఎవరి పేరు మీద ఉందా వీలునామా? వీళ్ళమ్మ అల్లుడి పేరు రాయించుకునేటమ్మా. ఇల్లు నా పేరు ఉన్నదమ్మా. అమ్మ, మీ ఇల్లు మీ పేరు మీద ఉంది కాబట్టి మీ అల్లుడు రాయించుకుంటే అది చెల్లదమ్మా. మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ చేశారా దాన్ని? రాయకండి అమ్మా, రాయకండి. మీ దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ ఉంటుందమ్మా, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీస్ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సీనియర్ సిటిజన్ కింద ఒక పిటిషన్ వేసుకొని మా అల్లుడు ఇలా నన్ను సతాయిస్తున్నాడండి, నాకున్న ఒక ఆస్తిని వాళ్ళు రాయించుకోమని చూస్తున్నారు, మీరు నాకు హెల్ప్ చేయండి అంటే తప్పకుండా వాళ్ళు అతన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి మీ ప్రాపర్టీని రాయనీయకుండా చేస్తారమ్మా. మీ దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ పని చేయండి అమ్మా ముందు. ఓకే మేడం, చాలామంది ఇదే విధంగా వీలునామా రాయించుకోవడానికి ఫోర్స్ చేస్తూ ఉంటారు, మా పేరు మీద రాయండి అని. వారు అంటే కేసు ఏదైనా పెట్టొచ్చా? అమ్మ, వీలునామా ఫోర్స్ చేస్తే అది రాస్తే చెల్లదమ్మ. అట్లా వీలునామా ఏంటంటే మన ఇష్టపూర్వకంగా రాస్తేనే వీలునామా చెల్లుతుంది. అయితే వీళ్ళు ఫోర్స్ చేయడం ఏంటంటే గిఫ్ట్ ఇవ్వడం అని కానీ, లేకుంటే ఆస్తి మా మీద రాయమని చెప్పడం కానీ, ఇలాంటి ఫోర్స్ ఉంటుంది. కానీ వీళ్ళు సీనియర్ సిటిజన్స్ అయ్యుంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సీనియర్ సిటిజన్ కేసు కింద నమోదు చేసుకొని, మాకు ఇలా ఉందండి, వాళ్ళ నుండి థ్రెట్ ఉంది, మేము చాలా ఇబ్బంది పడుతున్నామని వేసుకుంటే వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి వీళ్ళ ప్రాపర్టీస్ని రాయకుండా చేస్తారమ్మా. అది ఉంది. ఓకే మ్యామ్, వీలునామా వేరే వాళ్ళ మీద పేరు ఉన్నప్పటికీ కబ్జా చేయడము, లేకపోతే ఏదో విధంగా ఫోర్స్ఫుల్గా తీసేసుకుని ఉంటారు కదా, అప్పుడు ఏం చేయొచ్చు? ఈ
అమ్మ కోర్టులో కేసు వేసుకోవచ్చు, రికవరీ ఆఫ్ ద పొజిషన్ అని. అంటే వీలునామా అతను చనిపోయిన తర్వాత అయితే, ఓకే, చనిపోయిన తర్వాత అయితే ఒకవేళ అట్లా వీలునామా వాళ్ళ పేరు మీద రాసినా వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు తీసుకుంటే దాన్ని రికవరీ ఆఫ్ ద పొజిషన్ కింద కేసు వేసుకొని ఆ వీలునామా చట్టపరంగా ఉన్న వీలునామాది దాంట్లో ఉన్న విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పానమ్మా. ఎందుకంటే ఆ విట్నెస్లు చెప్తారు ఏ ప్రాపర్టీ ఎవరికి రాశారు, ఎందుకు రాశారు, ఏ ప్రాపర్టీ ఎవరి కోసం ఉంది అది చెప్తారు. కాబట్టి కోర్టు అది కన్సిడర్ చేసుకొని ఎవరి ప్రాపర్టీయో వాళ్ళకి ఇస్తుందమ్మా అది. ఓకే, విట్నెస్ కింద వీలునామాలో ఎవరిని చేర్చుకోవాలి? ఎవరమ్మా, రిలేటివ్స్ని కూడా రిలేటివ్స్ని చేసుకోవచ్చు. కానీ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళు విట్నెస్గా ఉండొద్దు, వేరే వాళ్ళు ఉండొచ్చండి. అది వేరే వాళ్ళు ఉండి అవి దాంట్లో విట్నెస్గా సంతకం పెట్టి వాళ్ళు చెప్పవచ్చు మా ముందే జరిగింది, మేమే చేసాము అని. ఓకే, మనం ఇంతకు ఒక విషయం మాట్లాడుకుంటున్నాం భార్యాభర్తలు డివోర్స్ గురించి. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరికి పిల్లలు ఉంటే కనుక వాళ్ళ కస్టడీ అనేది ఎవరికి వెళుతుంది అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే పిల్లల అభిప్రాయం ఏదైనా ఉంటుందా అందులో? మేము అమ్మ దగ్గర ఉండాలనో నాన్న దగ్గర ఉండాలనో వాళ్ళకి? మంచి ప్రశ్న అడిగావమ్మా. ఇది 7 years దాటితే పిల్లల్ని తప్పకుండా కోర్టు ఎగ్జామిన్ చేస్తుందమ్మా. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అవగాహన ఉంటుంది, అంటే ప్రశ్నను అర్థం చేసుకునే అవగాహన వస్తుంది. అందుకే వాళ్ళు అప్పుడు అడుగుతారు, బాబు నువ్వు మమ్మీ డాడీ కావాలా, మీరు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నారు, అమ్మ దగ్గర నాన్న దగ్గర అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు పిల్లవాడు ఎవరి దగ్గర అని చెప్పినప్పుడు కూడా, కానీ మైనర్ కాబట్టి మదర్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు, ఫాదర్ కన్నా ఎక్కువ. కానీ మదర్కి ఛాన్స్ ఇస్తారు కాబట్టి ఫాదర్ ఈజ్ ఏ న్యాచురల్ ఫాదర్ బట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ గార్డియన్. మదర్ ఈజ్ ఎ న్యాచురల్ మదర్. మదర్ ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ ఫాదర్ దగ్గర ఉండదు మా అంతా. అందుకే ఇస్తారు కంపల్సరీ. ఆ ఫాదర్ దగ్గర కన్నా మదర్కి ఇస్తారు. మదర్ దగ్గర వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు పిల్లలు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మకే ఇస్తారు అని అంటారు. అమ్మకే ఇస్తారు. నాన్నకి ఎప్పుడు ఉంటుంది రైట్ నా దగ్గర పిల్లలు కావాలి, నాకు చైల్డ్ కస్టడీ కావాలి అంటే వాళ్ళు ఎటువంటి కేసు వేయొచ్చు? కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద సెక్షన్ 1225 కింద 7/1225 కింద కస్టడీ ఆఫ్ చైల్డ్ కింద వేసుకోవచ్చు కేసు. అప్పుడు పిల్లల్ని ఎగ్జామిన్ చేస్తారు 7 years అయితే. చిన్నపిల్లలు అయితే వాళ్ళు చూయించుకోవాలి లవ్ అండ్ ఎఫెక్షన్ ఎట్లా, నా దగ్గర ఉంటే అబ్బాయికి ఏమొస్తుంది, మదర్ దగ్గర ఉంటే ఏంటి, ఫాదర్ దగ్గర ఉంటే ఏంటి, ఎవరి వల్ల ఏం అంటే లాభం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అని. ఒకవేళ మీ పిల్లలు మదర్ దగ్గరే ఉన్నారు, ఫాదర్ చూడాలనుకుంటున్నారు అంటే విజిటింగ్ రైట్స్ పిటిషన్ వేసుకోవచ్చమ్మా. అంటే నేను నా పిల్లల్ని వీక్లీ వన్స్ కానీ బర్త్డేలకు కానీ పండగలకు కానీ చూడడానికి నాకు విజిటింగ్ రైట్స్ ఇవ్వండి, నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను చూస్తానని అలా వేసుకొని పిల్లల్ని చూసుకోవచ్చమ్మా. ఓకే, ఈ విజిటింగ్ రైట్స్ కానీ డినై చేస్తే మదర్ కానీ ఫాదర్ కానీ ఏం జరుగుతుంది మ్యామ్? అంటే వీళ్ళు ఏం చేయొచ్చు? అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినాక వాళ్ళు డినై చేస్తే కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ వేసుకోవచ్చు. అంటే కోర్టు ఆర్డర్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి కంటెంప్ట్ కింద వేసుకోవచ్చు. అంటే వాళ్ళు కోర్టు ఇచ్చిన ఆర్డర్ని కూడా ధృవీకరిస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి కోర్టు అప్పుడు వాళ్ళని పిలిచి మీరు ఇలా కాదు వేస్తే మీరు వినకపోతే లోపల పంపిస్తాను బెదిరించి దాన్ని కూర్చోబెట్టి ఇది చేస్తుంది వాళ్ళకి. మ్యామ్, అయితే ఈ కేసెస్ అన్నీ కాస్త డబ్బులు ఉంటే వేస్తూ ఉంటారు, లేదంటే అవగాహన ఉంటే వేస్తూ ఉంటారు. ఒకటి అవగాహన ఉండదు కొంతమందికి అసలు అంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయదన్నమాట. అలాంటి వాళ్ళు అసలు ఏం చేయాలి? అమ్మ అలాంటి వాళ్ళకి న్యాయ సేవా సదన్ అని ఉందమ్మా, ప్రతి కోర్టులో ఉంది అది. న్యాయ సేవా సదన్ అని అక్కడికి వెళ్ళి మనం ఒక పిటిషన్ పెట్టుకుంటే అక్కడున్న చైర్మన్ గారు మనకు ఒక అడ్వకేట్ని ఇస్తారమ్మా. ఆ అడ్వకేట్ మన కేసు చేస్తారు. వాళ్ళు అంటే అమౌంట్ తీసుకోకుండా ఫ్రీగా సర్వీస్ చేస్తారు. వాళ్ళు న్యాయ సేవ సదన్ ఉంది, మన డబ్బులు లేవు, మనం కొట్లాడలేకపోతున్నాము, వాళ్ళతో ఇబ్బంది అవుతుంది కాబట్టి న్యాయ సేవ సదన్లో వాళ్ళు ఒక అడ్వకేట్ని ఇచ్చి ఆ కేసు అయ్యే వరకు వాళ్ళకు ఉంటారు. సఖీ సెంటర్ అంటే ఏంటి? సఖీ సెంటర్లో ఏం జరుగుతుంది? ఎవరిని సఖీ సెంటర్ దగ్గరికి తీసుకెళ్తారు అసలు? సఖీ సెంటర్లో మనం ఇప్పుడు గృహహింస చట్టం అని చెప్పాం కదమ్మా, వాళ్ళు సఖీ సెంటర్కి వెళ్తారు జనరల్గా. తర్వాత 498 కేసు అంటే డౌరీ కింద అరెస్ట్ చేస్తున్న వాళ్ళు, గృహహింస చట్టం కింద, వరకట్నం కింద వీళ్ళందరూ సఖీ సెంటర్కి వెళ్ళి పిటిషన్ పెట్టుకుంటారు. సఖీ సెంటర్ నుండే ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుండి కోర్టుకి సబ్మిట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు సఖీ సెంటర్కే ఫస్ట్ వెళ్తారా కేస్ కంటే కూడా? సఖీ సెంటర్కి వెళ్తారు. ఓకే, అండ్ మన దగ్గర ఇప్పుడు చూస్తే ఉమెన్ ప్రొటెక్షన్ సెల్స్ కూడా ఉన్నాయమ్మా, అట్లా పోలీస్ స్టేషన్స్ కూడా ఉన్నాయి, ఉమెన్ పోలీస్ స్టేషన్స్, అక్కడ కూడా వెళ్తారు. ఇప్పుడు ప్రతి
ఐ మీన్ డిస్ట్రిక్ట్స్లో సఖీ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి ఇస్తారు. కంప్లైంట్ ఇస్తే అది కోర్టుకి ఫార్వర్డ్ చేస్తారు, కోర్టు నుండి కేసు దావా అవుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామా. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అది గుంటూరండి. మేడంతో మాట్లాడండి, మేడం వింటున్నారు, మాట్లాడండి. మేడం గారండి, చెప్పండి అమ్మా. ఇప్పుడు డైవర్స్ కేసు కింద వేశారండి. అది ఇక్కడ తనకు న్యాయం జరగలేదని హైకోర్టుకి వేశారు. ఇప్పుడు హైకోర్టుకి వేశాక ఇంకా కేసు పడలేదు, వాయిదా అని మా లాయర్ గారు చెప్తున్నారు. అమ్మా అంటే ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు భరణం కింద మేము కేసు వేసిన కాడి నుంచి కడతారండి, అట్లా రూల్ ఉందా? లేకపోతే? అవునమ్మా, కేసు వేసినప్పటి నుండి భరణం కింద పిటిషన్ వేసుకుంటే భరణం కట్టాల్సిందే అమ్మా. అట్లా వేసారా, పిటిషన్ వేసారా భరణం కింద? భరణం కింద ఏమీ లేదండి. అప్పుడు కేసు వేస్తే ఇక్కడ తనకు న్యాయం జరగదు, జిల్లా కోర్టు గుంటూరు. అమ్మా అదేమో మీరు విడాకుల కోసమా లేకుంటే కలిసి ఉంటామన్నా? విడాకులు కావాలని వేశారండి. అవునమ్మా, దాంట్లో భరణం కావాలని ఏం పిటిషన్ వేయలేదా? పిటిషన్ అంటే నేనేమో తను కావాలని నేను అన్నాను, అలా వాయిదా జరిగిందండి. తనేమో వద్దు నాకు డైవర్స్ కావాలని వేశారు. అందులో మెయింటెనెన్స్కి అంటే అడగలేదు మీరు? లేదండి. అయితే ఇప్పుడు మీరు వేసుకోండి అమ్మా, ఇప్పుడు కేసు వేసుకోండి మెయింటెనెన్స్ కావాలని. అంటే మీకు రోజుగారు గడవాలి కదా ఇంట్లో కూడా అని మీరు మెయింటెనెన్స్ వేసుకోండి. అది హైకోర్టులో ఉన్నప్పుడు వాయిదా ఉంటే ఏ రోజైతే అది బెంచ్కి వస్తుందో అప్పుడు మీ అడ్వకేట్ గారు దాన్ని ఆర్గ్యూ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు మెయింటెనెన్స్ వేసుకోవచ్చమ్మా, మీకు రైట్ ఉంది. మేడం ఇప్పుడు విడాకులు భరణం ఒక కేసు కాదా, రెండు వేరువేరుగా వేసుకోవాలా? విడాకులు దాంట్లో భరణం అంటే మళ్ళీ ఇది మనం ఇంటరీ మెయింటెనెన్స్ అమ్మా. ఓకే, దాన్ని వేసుకుంటే అంత ఆమెకు పాపం అప్పుడు వేసినప్పటి నుండి అయితే ఇప్పటికి ఎన్నో డబ్బులు వచ్చేది. హైకోర్టుకు కూడా పోయింది, వాళ్ళు హైకోర్టు కూడా కొట్టేశారని హైకోర్టులో అప్పీల్ వేసుకున్నారు, అప్పుడు కూడా వచ్చేది. ఇప్పుడు భరణం వేసుకోవాలంటే ఉట్టి మెయింటెనెన్స్, విడాకులు కూడా వేయనక్కర్లేదు, వేయకుండా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఓకే, ఆ ముందు నుంచి కూడా ఆ డబ్బులన్నీ కూడా ఇస్తారా? ఇవ్వరండి, మనం ఏ రోజు వేస్తే అది అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అసలు అప్పుడు ఎన్నేళ్ళు వేస్ట్ అయింది, ఆమె వేసుకుని ఉంటే పెద్ద ఆవిడ ఇంతవరకు వచ్చేదమ్మా. ఓకే మేడం, ఈ భరణం విషయానికి వస్తే అయితే పెళ్లి చేసుకున్న వాళ్ళకే భరణం వస్తుందా, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు అట్లాగే డివోర్స్ తీసుకోకుండా విడాకులు లేకుండా విడివిడిగా ఉంటున్న పార్ట్నర్కి కూడా ఇవి వస్తాయా? విడివిడిగా పార్ట్నర్కి కూడా వస్తాయమ్మా డైవర్స్ తీసుకోకుండా. విడిగా ఉంటున్న వాళ్ళు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, భరణం కింద అడగొచ్చు. లివింగ్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా భరణం అడగొచ్చమ్మా. వాళ్ళు ఎందుకంటే కలిసి ఉంటున్నారు, కలిసి సహజీవనం సాగిస్తున్నారు, వాళ్ళకి కంపల్సరీ భరణం తీసుకోవచ్చు. పెళ్ళయ్యి విడిగా ఉంటున్నాము, ఇంకా డైవర్స్ కూడా కాలేదు, వాళ్ళు కూడా భరణం కింద వేసుకోవడానికి ఉందమ్మా, వేసుకోవచ్చు. ఓకే మ్యామ్, యాక్సిడెంట్ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్నాయి, యాక్సిడెంట్ కేసెస్ చాలా అవుతున్నాయి. అయితే ఒకసారి ఎవరైనా సరే ఒక వెహికల్ని గుద్ది వెళ్ళిపోతే ప్రూఫ్ లేకుండా, ఇప్పుడు ప్రూఫ్ లేకుండా వాదించుకోవచ్చా తన కేసుని తను ఎవరైనా? హిట్ అండ్ రన్ కేసు కింద బుక్ చేసుకోవచ్చమ్మా కేసు. అంటే అక్కడ ఇవాళ రేపు అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి కదమ్మా, హిట్ అండ్ రన్ కింద కేసు బుక్ చేసుకొని ఎఫ్ఐఆర్, తర్వాత ఇన్సూరెన్స్, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ వెహికల్ ఉంది, ఇన్సూరెన్స్ ఓనర్ ఎవరు, వాళ్ళ లైసెన్స్ ఉందా, వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్ కట్టారా, ఇవన్నీ తీసుకొని కంపల్సరీ కోర్టులో వేసుకుంటే తప్పకుండా వాళ్ళకి అమౌంట్ వస్తుంది, కాంపెన్సేషన్ అమౌంట్. ఎంత అంటే ఆ కాంపెన్సేషన్ అమౌంట్ డెత్ అయితే ఎంత అంటే డెత్ క్యాలిక్యులేషన్, అబ్బాయి ఎన్నేళ్ళు చనిపోయాడు, ఎన్నేళ్ళు బతకొచ్చు, వాట్ ఈజ్ హిస్ ప్రొఫెషను, వాట్ ఈజ్ హిస్ జాబు, ఆయన శాలరీ ఎంత శాలరీ వచ్చేది, ఇంకా పెరిగితే ఎంత అయ్యేవాడు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కేసు వేస్తే కాంపెన్సేషన్ అంత వస్తుందమ్మా. ఇది కానీ యాక్సిడెంట్ కేసులో చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయమ్మా. అంటే చెయ్యికి ఒక రూపకంగా, కాలుకి ఒక రూపకంగా, చెవు, కన్ను ఏ పార్ట్ పోతే దానికి కాంపెన్సేషన్గా ఉంటుంది. ఓకే, డెత్ అయితే ఒకటి ఉంటుంది అట్లా. ఇప్పుడు ఒక విక్టిమ్కి ఇన్సూరెన్స్ లేదు, ఎవరైతే హిట్ చేశారో వాళ్ళే డబ్బులు ఇవ్వాలి, కానీ కేసు అనేది చాలా కాలం నడిస్తే ఇబ్బంది అవుతుంది కదా మ్యామ్, త్వరగా వచ్చేలాగా చూస్తారా డబ్బులు? డబ్బులు అంటే త్వరగా రావడానికే చూస్తారమ్మా, అడ్వకేట్స్ ఉంటారు. అయితే కొంచెం అడ్వకేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం అమౌంట్ ఇస్తారు వీళ్ళకి, విక్టిమ్స్కి ఇచ్చి కేసు అంతా వాళ్ళు నడిపిస్తారు. ఆ వచ్చిన తర్వాత
ఇన్సూరెన్స్ నుండి ఏవైతే డబ్బులు వస్తాయో వీళ్ళు పెట్టిన డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తారమ్మా. కానీ అడ్వకేట్స్ కూడా బాగా కోఆపరేట్ చేస్తారు. యాక్సిడెంట్ ఓపీస్, యాక్సిడెంట్ కేసెస్ ఉంటే తప్పకుండా వాళ్ళు చూస్తారమ్మా అది. ఓకే. అలానే ఉద్యోగం ప్లేస్లో మహిళలు చాలా ఎక్కువగానే హెరాస్మెంట్స్కి వాటికి గురవుతూ ఉంటారు, బయటకి చెప్పరు. వాళ్ళకి అసలు దీని గురించి బయటకి మాట్లాడాలన్నా భయం వేస్తూ ఉంటుంది. రెండు, అసలు చట్టాల గురించి అవగాహన ఉండదు. అంటే మనం వెళ్ళి ఓకే ఇప్పుడు వీళ్ళు మనని ఒక మాట లేకపోతే ఒక అబ్యూజివ్గా టెక్స్ట్ మెసేజ్ పెట్టారు అని అనుకుంటే ఇది చట్టం కిందకు వస్తుందా అన్న సందేహం కూడా వస్తుంది వాళ్ళకి. మాట్లాడకుండా కామ్గా ఉండిపోతూ ఉంటారు. ఇది ఫర్దర్గా కాంప్లికేట్ అవుతుంది, వేరే విక్టిమ్స్ని తయారు చేస్తుంది. కాబట్టి అసలు ఏవేవి చట్టం కిందకు వస్తాయి, మనం ఏ విధంగా అంటే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయొచ్చమ్మా? అది ఇషారా చేయడం కానీ, ఒక వ్యక్తిని చూసి మనము అంటే వెక్కిరియడం కానీ, కులం అని పేరు పెట్టి తిట్టడం కానీ, పక్క వాళ్ళు ఉన్నారని వాళ్ళని ఒక లాంగ్వేజ్లో తిట్టడం కానీ, ఉన్న ప్లేస్లో అంటే బాడీ టచ్ చేయడం కానీ, ఇవన్నీ 354 కింద వస్తుంటాయమ్మా. అంటే జనరల్లీ ఇప్పుడు మనం ఒక ప్లేస్లో వర్క్ చేస్తుంటే ఎవరన్నా మనల్ని అరెస్ట్ చేస్తుంటే, ఒక బాస్ అరెస్ట్ చేస్తుంటే ఇంకొకరికి చెప్పుకుంటే అయ్యో వీళ్ళు ఏమనుకుంటారో నన్ను, నేనేమనుకుంటారో ఇవన్నీ. కానీ ఇవన్నీ దీస్ ఆర్ ద హ్యూమానిటికల్ రైట్స్ అమ్మా. ఇవి తప్పకుండా కోర్టుకు తెలవాల్సిందే. ఎందుకంటే పబ్లిక్కి తెలిస్తే మనం ఏంటని తెలుస్తుంది. లేకపోతే ఇవి లోపల కుళ్ళుకుంటూ పోతుంటాయి. కానీ అవన్నీ తెలుసుకోవాలి. తెలిసే కోర్టు మీరు వెళ్ళండి, పిఎస్కి వెళ్ళండి, మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. అది కూడా గుప్తంగా పెడతారు. మిమ్మల్ని ఏం ఫేస్ చూపించి మీరు అని చెప్పరు, పలానా అని చెప్తారు. కానీ అక్కడ నువ్వు మీ పేరు కానీ ఎక్కడ తీసుకోరు. అది తీసుకోకుండా గుప్తంగానే మీకు హెల్ప్ చేస్తారు. ఎంతవరకు మీరు అతనితో జరిగింది, అతని వల్ల మీకు ఎంత లాస్ అయింది, ఏం జరిగింది అన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని అతనికి ఆ పనిష్మెంట్ కిందకి తీసుకుంటారమ్మా. అది మెయిన్. ఓకే, ఒక కాల్ తీసుకుందామా. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, మేడంతో మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి. అమ్మా 10 సంవత్సరాల 10 సంవత్సరాల నుండి అతను రాలేదమ్మా కోర్టుకి. భరణం కింద ఏమైనా కేసు వేశారమ్మా? భరణం కింద కేసు వేసి ఉంటే మెయింటెనెన్స్ వచ్చేది కదమ్మా అమ్మాయికి. మీరు 6 నెలల తర్వాత పెళ్ళైందంటే బైగమీ కింద కూడా కేసు పెట్టేది ఉండే. అంటే ముందు భార్య ఉండగా వేరే పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా నేరం అమ్మా. దాని కింద బుక్ చేశారా మీరు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? మరి ఇవ్వాలి కదమ్మా. ఈ 10 ఏళ్ళు మీరు ఊరికే లైఫ్ అంతా అమ్మాయి పాడు చేశారు కదమ్మా. ఇప్పుడైనా మీ దగ్గరలో ఉన్న మీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి భరణం కింద కేసు వేయండి అమ్మా. కోర్టు కనుక నోటీసులు ఇచ్చినా సరే షోప్ వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? కోర్టు కొన్నిసార్లు వెళ్ళి నోటీస్ తీసుకొని కూడా వాళ్ళు ఎక్స్పార్టీ రాకపోతే పేపర్ పబ్లికేషన్ అని ఇస్తారమ్మా. పబ్లికేషన్ ఇస్తారు. ఆ పేపర్లో పబ్లికేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే అమ్మాయి తరఫున కానీ అబ్బాయి తరఫు కానీ ఎవరు కేసు వేశారో వాళ్ళ తరఫున కేసు చేస్తారు. అప్పుడు వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఒక డిగ్రీ అనేది ఉంటుంది వాళ్ళ చేతిలో. అంటే ఆ కేసు నా తరఫున అయిపోయింది, నేను విన్ అయినా నా కేసులో. దాన్ని పట్టుకుని మనం మెయింటెనెన్స్ కానీ లేకపోతే కాంపెన్సేషన్ తీసుకోవడం కానీ లేకపోతే మనకు ఆ ప్రాపర్టీ ఏదైనా వచ్చేది ఉంది కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒక గెలిచినట్టు మనకు ప్రూఫ్ అది. డిగ్రీ అంటే గెలిచిన ప్రూఫ్. అది డిగ్రీ అంటే గెలిచినట్టు మనం దాన్ని. ఓకే, ఇప్పుడు విడాకుల విషయంలోకే వద్దాము. అంటే నోటీసులు పంపించినా రాకపోతే ఎక్స్పార్టీ ఏం జరుగుతుంది? విడాకులు మంజూరు చేసేస్తారా ఏకపక్షంగా? చేస్తారమ్మా. అంటే అది పబ్లికేషన్ ఇస్తాం, మళ్ళీ ఇచ్చి రాలేదు పలానా టైం వరకు రాకపోతే ఏకపక్షంగా ఇచ్చేసి ఆ అమ్మాయికి విడాకులు ఇస్తారు. ఒకవేళ ఆ విడాకుల్లో అమ్మాయి ఏమన్నా అంటే అలిమోని కింద అడిగితే, అంటే మా పెళ్ళప్పుడు ఇంత కట్నం ఇచ్చారండి, మేము ఇంత ఇచ్చారు, అవన్నీ అందులో మెన్షన్ చేస్తుంటే కోర్టు అవన్నీ కన్సిడర్ చేసి ఆ అమ్మాయికి ఫేవర్ చేస్తారు.
ఓకే రాకుండా. ఓకే. అలానే చాలామంది ఇక్కడ పెళ్లి చేసేసుకుని వీసా రాలేదనో ఏదో విధంగా భార్యని ఇక్కడ వదిలేసి లేకపోతే భర్తని వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడమో లేకపోతే అక్కడ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారు సైలెంట్గా వీళ్ళతో కాంటాక్ట్ అవ్వకుండా. అప్పుడు విక్టిమ్ అసలు ఏం చేయొచ్చు? కోర్టులో ఏదైనా కేసు వేయచ్చా? పోలీస్ స్టేషన్లో కేసు లేదమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కూడా కేసు వేసుకొని అక్కడ వాళ్ళకి నోటీస్ పంపించచ్చు. వాళ్ళ సెక్యూరిటీ ఎస్ నెంబర్ ఉంటుంది వాళ్ళకి, ఆ సెక్యూరిటీ నెంబర్ మీద తీసుకొని వాళ్ళకి అక్కడ నోటీస్ పంపచ్చు. అంటే ఎంబసీ ద్వారా నేషనల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటుంది వాళ్ళకి, దాని నుండి ఎంబసీ ద్వారా పంపించి అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయించవచ్చు. మనం రెడ్ కార్నర్ అని ఇష్యూ నోటీస్ అవుతుంది, అంటే ఆయన ఎక్కడున్నా కూడా అరెస్ట్ చేయాలి అని. అట్లాంటివి కూడా చేయొచ్చు మనం. అంటే మన చేతిలో అన్ని ఆయుధాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవాలి అనేది ఇంపార్టెంట్. అన్ని ఆయుధాలు ఉన్నాయి, దాన్ని ఉపయోగించుకోవడం, దాన్ని ఎలా ఉపయోగించుకోవడం, ఎవరి ద్వారా ఉపయోగించుకోవడం అనేది మనకు అవగాహన ఉండాలి. ఇదవుతుంది. ఇప్పుడు భార్యను కానీ భర్తను కానీ అక్కడికి తీసుకెళ్ళి అక్కడ హింసించడం అట్లాంటివి జరిగితే ఆ భార్యకు కానీ భర్తకు కానీ ఎటువంటి హక్కులు ఉంటాయి? అక్కడైతే అంటే ఫారిన్ కంట్రీస్లో లా చాలా స్ట్రిక్ట్గా, మనమన్నా రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాలు అక్కడ అంతే. ఒకసారి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోపలికి పోవాల్సిందే ఎవరైనా సరే. అక్కడ లా ఉంది, అక్కడ డైవర్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళు ఏమైనా ఇచ్చేది ఉంటే చేసేది ఉంటే ఎంఓఈలు రాసుకొని మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు దాన్ని. అట్లా. ఓకే. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి నాకు విడాకులు కావాలి, నన్ను చాలా హింస పెట్టేస్తున్నాడు అని అనుకుంటే కనుక తను వెనక్కి వచ్చే విధంగా అంటే వీసా లాగేసుకుని అక్కడ అట్లాంటి బాధలు పెడితే కనుక తనకి అంటే ఏ విధంగా తను ఎంబసీని కానీ ఎవరినైనా కన్సల్ట్ చేయొచ్చా? చేయొచ్చమ్మా, ఎంబసీని కన్సల్ట్ చేయొచ్చు. చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. అక్కడ తీసుకొని అతన్ని ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ఇప్పియడము, ఆ అమ్మాయిని రాని ఇక్కడికి మన దగ్గర పంపడం, ఇవన్నీ జరుగుతాయి ఎంబసీని. మీన్ వైల్లో అతనికి పనిష్మెంట్ కూడా జరుగుతుంది అక్కడ. మనం ఇక్కడ వచ్చినాక మళ్ళీ మనం కేసు బుక్ చేసుకొని వానికి అన్ని నోటీసు పంపడతా అతనికి అక్కడున్న అతనికి అన్నీ చేయొచ్చు మనం ఇక్కడ కేసు బుక్ చేసుకొని. ఎందుకంటే పెళ్ళి ఇక్కడే అయింది కాబట్టి ఇట్ విల్ బి వర్కౌట్. ఇక్కడ ఇండియాలో అయింది కాబట్టి ఇండియా చేస్తుంది. ఓకే మ్యామ్, అసలు ఎన్ఆర్ఐగా ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళాల్సిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చేయాలి, అసలు ఏం తెలుసుకోవాలి ముందుగా? ముందుగా తెలుసుకోవడం ఏంటంటే ఆ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నాడు. యాక్చువల్లీ వాళ్ళు ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళు, ఇక్కడ ప్రాపర్టీస్ ఏమున్నాయి వాళ్ళకి, ఎన్ని సంవత్సరాల నుండి వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అక్కడ అబ్బాయికి పర్మనెంట్ జాబా, ఆ అబ్బాయి క్యారెక్టర్ ఏంది, అక్కడ ఒక్కడే ఉంటున్నాడా, ఎన్ని ఇండ్ల నుండి ఒక్కడు ఉంటున్నాడు, లేకుంటే ఎవరైనా లివింగ్ రిలేషన్ ఉందా, ఇవన్నీ ఫైండ్ అవుట్ అయిన తర్వాతనే మనం అమ్మాయికి పెళ్లి చేయాలమ్మా. లేకపోతే మనం ఇప్పుడు పెళ్లి చేసి అక్కడ ఇబ్బందులు పడంటే కష్టం. అది ఇవన్నీ చూసుకుంటే బెస్ట్ మనం. ఓకే. ఫర్ సపోజ్ అతను చెప్పినవన్నీ తప్పు అంటే అతను ఏదో పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానో ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నానో నాకు ఎక్కువ జీతం వస్తుందని చెప్పి అలా కాకుండా ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఫేక్ అని తేలితే పెళ్ళి అయిపోయిన తర్వాత తనకి ఎటువంటి హక్కులు ఉంటాయి, ఏం చేయొచ్చు, అసలు ఫర్దర్గా ఏ విధంగా ఇండియాకి వచ్చాకైనా ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు? ఇండియాకి వచ్చిన తర్వాత ఒకవేళ తన వద్దు అనుకుంటే డైవర్స్ వేసుకొని ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే నా జీవితం ఇన్ని రోజులు నష్టపోయినా నేను ఇవన్నీ జరిగినాయి అని చేసుకొని ఇవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అమ్మాయి అతని మీద కేసు పెట్టి ఫ్రాడ్ అయ్యిండు, నేను ఇట్లా అయింది, డిఫమేషన్ కింద అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వేసుకోవచ్చమ్మా. ఓకే. అయితే ఈనాటి కార్యక్రమంలో మనకు అసలు వివిధ అంశాల మీద అవగాహన ఏంటి అనేది తెలియజేశారు. చాలామందికి అసలు ఏం చేయొచ్చు, మనని ఇప్పుడు భర్త గృహహింస ఇబ్బంది పెడుతున్నాడను లేకపోతే పిల్లల గురించి ఈ విధంగా ఈ చట్టాలు ఏవి తెలియకుండా అట్లానే ఉండిపోతూ ఉంటారు డీప్గా తెలుసుకోకుండా. కదమ్మా మనం ఇప్పుడు 2-3 కాల్స్ కూడా అట్లానే 10 సంవత్సరాల నుండి వాళ్ళు ఏం చేయలేరు అంటే ఏం జరుగుతుంది అసలు అంటే వాళ్ళకి ఇంకా ఏం తెలవట్లేదు. అది ముందుకు రావాలి, తెలుసుకోవాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటే కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది. వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళ చట్టాలు ఏంటి, రైట్స్ ఏంటో తెలుసుకోవాల్సిందే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, దీని గురించి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ మ్యామ్. చూశారు కదా, వివిధ అంశాల మీద మనం చట్టాల గురించి తెలుసుకున్నాం, అంటే అవేర్నెస్ తెలుసుకున్నాము. అలానే కాలర్స్ కూడా కాల్ చేశారు, వాళ్ళ సమస్యలు తెలియచేశారు. అంటే ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఉండాలి. ఎందుకు అంటే మనం ఈరోజు చాలా హ్యాపీగా ఉంటాము, మనకి చట్టాల గురించి తెలియకపోయినా తర్వాత రోజు రేపన్న రోజు ఏం జరుగుతుంది అనేది మనకి తెలీదు. కాబట్టి చట్టాల గురించి తెలుసుకుని ఉండడం అనేది ఎంతో ఇంపార్టెంట్. తర్వాత ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. సో
ఇక్కడ ఇది కట్ చేసుకుని మళ్ళీ చెప్తానే. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4:30కు ప్రత్యక్ష ప్రసారం అవుతుంది హెల్ప్ లైన్. బాధితులు లేదంటే చట్టాల గురించి తెలుసుకోవాలనుకునే ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. న్యాయ సలహాలు అడ్వకేట్ల ద్వారా పొందవచ్చు. ఇక ఇది ఈనాటి మన హెల్ప్ లైన్. నమస్తే.